అనుదినము ప్రభు సన్నిధిలో పొందెదము అనుదిన కృప, అనుదిన కృప, అనుదిన కృప. కీర్తన గ్రంథము 122వ కీర్తన 7వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నీ నగరులలో క్షేమము ఉండునుగాక. నగరములలో క్షేమం ఉండాలంటే మనము ఏమి చేస్తే నగరంలో క్షేమం ఉంటుంది? మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. నీకు క్షేమము కలగాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి అనుసరించాలి, మనుషుల్ని అనుసరించడం కాదు. వాళ్ళు ఇల్లు కొన్నారు, నేను కొనాలి. వాడు బైక్ కొన్నాడు, నేను కొనాలి. వాడు సెల్లు కొన్నాడు, నేను సెల్లు కొనాలి. కారు కొన్నాడు, నేను కారు కొనాలి. అవి చేయాలి, ఇవి అనుసరించడం అది కాదు. మనుషులను కాదు నువ్వు అనుసరించవలసింది, దేవుణ్ణి అనుసరించాలి. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరిస్తే క్షేమం. మొదటిగా దేవుణ్ణి అనుసరిస్తే క్షేమం. అనుసరించినటువంటి నీవు ఏమి చేయాలి? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గమంతటి యందు నడుచుకొనుడి. హల్లెలూయా. క్షేమం ఉండాలంటే దేవుణ్ణి అనుసరించినటువంటి నీవు ఆయన మార్గములో నడవాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. గనక మన జీవితంలో మనం నడవవలసింది, అనుసరించవలసింది ఎవరినో తెలుసా? దేవుణ్ణే గురిగా పెట్టుకోవాలి. దేవుణ్ణే గురిగా పెట్టుకొని ఈ 2025వ సంవత్సరంలో నీవు అనుసరించవలసింది దేవుణ్ణి అనుసరించి దేవుడి సన్నిధానములో ప్రార్థన ప్రాకారమును వేసుకొని అగ్ని ప్రాకారముగా దేవుడు నీ ఇంటిలో ఉన్నప్పుడు, కృప అన్నది నీ ఇంటిలో విస్తరించినప్పుడు, కృప అన్నది నీ ఇంట్లో ప్రవేశించినప్పుడు, దేవుని మాటలను అనుసరించి దేవుని ఆజ్ఞలలో నడిచినట్లయితే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు నడిపిస్తాడు, క్షేమాన్ని కలుగజేస్తాడు. దేవుడు క్షేమాన్ని కలుగజేయాలంటే మొదటిగా ఏం చేయాలో తెలుసా? ఆయనను అనుసరించినట్లయితే నీకు క్షేమం. రెండవదిగా నగరంలో అనగా మన ఇండ్లే మన నగరం, మన ఇండ్లే మన సామ్రాజ్యం. కొందరు అంటారు ఏంటో తెలుసా? ఇది నా సామ్రాజ్యం, నా కొడుకు, నా కోడలు, నా బిడ్డ, నా అల్లుడు, ఇదిగో నా రెండో బిడ్డ, నా మూడో బిడ్డ, నా రెండో కొడుకు, నా మూడో కొడుకు, నా అల్లుడు, నా మనమన్లు, మనవరాన్లు, ఇదే నా సామ్రాజ్యం. నగరం, కుటుంబం, జీవితం. క్షేమం ఉండాలంటే కుటుంబం అంతా కూడా ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించాలి. రెండవదిగా ఏం చేయాలి? కీర్తన గ్రంథము 37వ కీర్తన 11వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించినటువంటి నీవు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నటువంటి నీవు, నీ కుటుంబంలో ఏముండాలో తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో వాక్యం ఉంటుంది, దీనులు ఏం చేస్తారంట? భూమిని స్వతంత్రించుకుంటారంట, బహుక్షేమము కలిగి సుఖిస్తారంట. నీవు సుఖించాలంటే, నీ కుటుంబంలో క్షేమము కలిగి ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే చిరిగిన బట్టలు వేసుకొని
నలిగిపోయిన బట్టలు వేసుకొని ఏదో ముఖమంతా ఈ కారంగా పెట్టుకొని పాస్టర్ గారు దీనత్వంగా ఉండమనగా చెప్పేసి దీనత్వంగా ఉండడం కాదు, అది కాదు దీనత్వం. దేంట్లో దీనత్వం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం ధ్యానించండి ఒకసారి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దేనిలో దీనత్వం కలిగి ఉండాలి? ఆత్మలో, దేవుడి విషయంలో, ప్రార్థన విషయంలో, మందిరం విషయంలో, సన్నిధి విషయంలో, దేవుడి విషయంలో నీవును నీ ఇంటి వారును ఏమి కలిగి ఉండాలి? ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి దేవుడి సన్నిధిని ముందు అడుగు వేయాలి. అదే దీనత్వం. ₹1,00,00,000 రాని, ₹1,00,00,000 దేవుడు అనుకుంటే ₹1,00,00,000 క్షణం అంతే. ఆయన ఆమేన్ చెప్తే ఈయన. అందుకే బైబిల్ గ్రంథంలో వాక్యం ఉంది. 45వ యెషయా గ్రంథం 2 నుంచి 3 వాక్యాలు ధ్యానిస్తే ఒక వాక్యం ధ్యానించండి. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టినని పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులను, రహస్యములో ఉంచబడి ధనమును ఏందయ్యా ఎవరికి ఇస్తాడంట? మనకు దేవుడు ఇస్తాడు. అంధకారతంలో ఒక ధనం ఉంది మన కోసం. ఆ ధనం దేవుడు మనకాలంటే ఈ లోకంలో సంపాదించిన సంపాదన ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర, ఎల్లుండి వాడి దగ్గర. దానికోసం నువ్వు ప్రాకులాడతాయేలా? జీవము కలిగిన దేవుడు విడచి వ్యర్థమైన దానికోసం నువ్వు పాకులాడితే ఏంటయ్యా జీవితం? దేవుడు నేనే ధన నిధిని అంటున్నాడు. నా దగ్గర ధన నిధి ఉంది, సంపాదన ఉంది. ఎవడో అయ్యా ఈ రోజు వస్తే నీకింత వ్యాపారం ఇస్తా అంటే పరిగెత్తుకుంటూ పోయినావే, వాడిచ్చిందే సంవత్సరం అంతా నీకు అవుద్దా? నేనంటాను, నా దేవుడు ఈ రోజు ఇచ్చిన ఆశీర్వాదము సంవత్సరం అంతా నాకు సరిపోద్ది. ప్రైజ్ అల్లాహ్. ఈ రోజు నా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము సంవత్సరం అంతా నాకు సరిపోద్ది. ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ ప్రాకారములలో నెమ్మది ఉంటుంది, నీ నగరుల్లో క్షేమం ఉంటుంది. ప్రైజ్ అల్లాహ్. ప్రాకారములలో నెమ్మది ఉందంటే గమనించండి బిడ్డలారా, ఇంట్లో నెమ్మది ఉందంటే ఇంకా ఎంతకంటే ఏం కావాలా? గొడవలు ఉండవు, అసమాధానం ఉండదు, ప్రశాంతంగా కడుపు నిండా తిని కంటి నిండా పడుకోవచ్చు. ఏముంటే చెప్పాలి? నెమ్మది ఉంటే, మనశ్శాంతి ఉంటే, సమాధానం ఉంటే. ఆయన అంటున్నాడు ఏమని? ఇదిగో రహస్యత్వములో ఉన్నటువంటి ధనము నీకు ఇస్తాను. అది నువ్వు పొందుకోవాలంటే ఆత్మ విషయంలో నా దేవుడి కొరకు సమస్తాన్ని పక్కన పెట్టి నేను నీ దగ్గరకు వస్తాను. జక్కయ్య వచ్చాడండి, బిల్ కలెక్టర్, కొన్ని కోట్లకు అధిపతి. ఒకే ఒక్క మాట, జక్కయ్య దిగిరా అన్నాడు. ఆలస్యం చేయలేదు, తడము చేయకుండా ధనాధన దిగాడు. దిగిన వ్యక్తి ఏం చేశాడు? ఆగిపోయాడా? పరిగెత్తుకుంటా యేసయ్యను ఇంట్లో చేర్చుకొని, యేసయ్య తన ఇంట్లో అడుగు పెట్టంగానే తన కలిగిన సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకొని అన్ని పక్కన పెట్టి పలుకుతున్న ఒకే ఒక మాట, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువగా తీసుకున్నానో వానికి 200 ఇస్తాను. నా మిగిలిన ఆస్తి పేదలకు పంచి పెడతానయ్యా. మరి నీకేం కావాలి అబ్బాయక? జక్కయ్య అంటే నువ్వుంటే నాకు చాలయ్యా. యేసయ్య నీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఇంకా డబ్బు కోసం పాకులాడుతున్నావంటే నీ ఎంత తెలివి తక్కువ మనిషి లేడు. యేసయ్య ఉంటే, రాజు ఇంట్లో ఉన్నప్పుడు మనకు భోజనం తక్కువనా చెప్పండి? రాజే మనతో ఉన్నప్పుడు భోజనానికి తక్కువ ఉండదు. అదే అంటున్నాడు, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడి విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉంటే నీ కుటుంబంలో క్షేమం ఉంటుంది. 3వ మాట చెప్పి ముగిస్తాను. నీ జీవితంలో, నీ ఇంటిలో క్షేమం ఉండాలంటే నువ్వు చేయవలసిన 3వ పని సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన
అట్టి వారి మీదికి వచ్చును. హల్లెలూయా. ఇంటిలో క్షేమం ఉండాలంటే, నీ నగరంలో క్షేమం ఉండాలంటే, నీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకు న్యాయము తీర్చే విషయంలో ఏం చేయాలంట? మేలుకరమైనది కాదు, న్యాయము తీర్చాలంట. నువ్వు తీర్చే న్యాయము అది అటు ఇటు ఉండకూడదు. నువ్వు తీర్చే న్యాయము అటు ఇటు ఉండకూడదు. లూకాసు వార్త 18వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక సహోదరి అన్యాయస్తులైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వస్తా ఉంది. ఒక విధవరాలు, అయ్యా ఇదిగో నా యొక్క పగవాడు నాతో అప్పులన్నీ కూడా చేసుకొని ఏం చేస్తాడు తెలుసా, నన్ను వేధిస్తా ఉన్నాడు, నాకు న్యాయం తీర్చు అని పదే 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 వెంటపడిందట. వెంటపడితే ఆ అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి పలుకుతున్న మాట ఏమన్నా తెలుసా, ఈ విధవరాలకి నేను ఎలాగైనా న్యాయము తీరుస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన జీవితంలో న్యాయము తీర్చాడంట, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. గమనించండి ప్రియదేవులారా, దేవుడు అంటాడు 18వ అధ్యాయం 1వ వాక్యంలో, వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి. నిత్యము ప్రార్థన చేస్తే క్షేమం ఉంటుంది, న్యాయం ఉంటుంది. క్షేమం ఉండాలంటే దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలి. రెండవదిగా క్షేమం ఉండాలంటే ఏం చేయాలి? దీనత్వం కలిగి మనం ఉండాలి. మూడవదిగా క్షేమం ఉండాలంటే న్యాయముగా ప్రవర్తించాలి. నా జీవితంలో దైవజనుల ముఖాంతరముగా నేను ఏ విధంగా జీవించాలి, నా కుటుంబంలో ఇదిగో నా నగరంలో నా ఇంటిలో క్షేమం ఉండాలంటే 3 విషయాలు నాతో మాట్లాడావు. అందుని బట్టి నీకు వందనాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధానంలో ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ దీనత్వం కలిగి న్యాయంగా ప్రవర్తిస్తూ మనము నడుస్తూ ముందుకు సాగుదుము గాక. ఆమేన్.